ఎలా ఆత్మీయంగా ఎదగలము అనే విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటగా వేటికి దూరంగా ఉండాలి అనే విషయాలు చూసి, తర్వాత ఎదుగుదల ఎప్పుడు కూడా ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. ఎదగాలి అనే ఆశ మనలో లేకపోతే ఎవ్వరూ చేయలేరు. ఒక్కో క్లాస్కి నేను ప్రమోట్ అవ్వాలి అని అంటే, ఈ క్లాస్లో నేను బాగా చదివితే నేను రాసిన పరీక్ష పత్రాన్ని బట్టి, నాకు వచ్చిన మార్కులను బట్టి నన్ను వేరొక తరగతికి తీసుకొని వెళ్తారు. నేను చదవకూడదు అని నేను అనుకుంటే చదివిపిస్తారా? చదివించడం ఎవరైనా సాధ్యం అవుతుందా? నేను చదవకూడదు అనుకుంటే ఎవరైనా చదివించగలరా? ఎవ్వరు చదివించలేరు. నేను ఎదగను, నా బతుకు ఇంతే, ఇలాగే ఉంచుకుంటాను అని అంటే ఎవరూ మనల్ని ఏం చేయలేరు. కాబట్టి ఎంపిక ఎప్పుడు మన చేతుల్లోనే దేవుడు ఉంచుతాడు. ఆ స్వేచ్ఛని మనిషికి ఇచ్చాడు. రెండోది ఏంటనంటే, మనం శ్రద్ధతో కూడిన ప్రయాస మనకి ఎప్పుడు కూడా కావాలి, అవసరం. ఎందుకు అనంటే, దేవుడు వాక్యాన్ని అనుగ్రహించాడు, బోధన అనుగ్రహించాడు. అనేక పరిస్థితులను మనం ముందు పెట్టి ఆ వాక్యం ద్వారా మనం ఎదగాలని, మన మనస్సు మార్చుకోవాలని, మనం అక్షయమైన ఆహారం కోసం మన ప్రయాస ఉండాలని, అన్ని వేళలా ఒకేలాంటి ఆలోచన కలిగిన వారిగా మనం నడవాలని దేవుడు మన ప్రయాసని శ్రద్ధతో కూడినదిగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. మూడవదిగా, నా మట్టుకు నేను ఎదగలేను అనేది మనం గుర్తించాలి. అదేంటది? ప్రయాస మనమే పడాలని చెప్తున్నారు, మనం ఎదగలేమంటున్నారు అని అంటే నిజమే. ప్రయాస ఎంత పడినప్పటికీ కూడా దేవుని సహాయం ద్వారానే నీతి మన హృదయంలో కలుగుతుంది. దేవుని సహాయం ద్వారానే పరిశుద్ధత వైపు మన అడుగులు స్థిరపరచబడతాయి. నీతి, పరిశుద్ధత, యథార్థత దేవుని అనుగ్రహమే అనేది మనం ఎప్పుడు కూడా గుర్తించాలి. ఎందుకు అనంటే, మనిషి నీతి ఏం చెప్తుంది అని అంటే, ఒకరి ద్వారా మనం నష్టపోయినప్పుడు ఎదుటివారికి నష్టం చేసినా పర్వాలేదు అని చెప్తుంది. ఒకరి ద్వారా మనం కష్టం అనిపించినప్పుడు, వారి మనల్ని కష్టపెట్టినా పర్వాలేదు, తప్పులేదులే అని అనిపిస్తుంది. లేకపోతే మనం చేయకపోయినా వారు ఏదో రకంగా దెబ్బతిన్నప్పుడు, అంతే, మనకి ఇలా చేశాడు కాబట్టి అలా జరిగింది, అది మంచిదే అని చెప్పే మాటలు మనకి సబబుగానే కనిపిస్తూ ఉంటాయి. అందుకే మనిషి నీతి, మనిషి చేసే పనులు, మనిషి చెప్పే కార్యాలు కొంతవరకు సమంజసంగా అనిపించినప్పటికీ కూడా దేవుని నీతి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతీది కూడా తేలిపోతూ ఉంటుంది, నిలబడలేదు ఏది కూడా. సో దేవుని నీతిలో నిలబడేలాంటి మనం నిలబడాలి అని అంటే ఖచ్చితంగా దేవుని సహాయాన్ని మనం పొందుకోవాలి. అలా పొందుకున్న వారి జీవితాలు మాత్రమే ఖచ్చితంగా దేవుని వద్దకు చేర్చబడతాయి అనేది కూడా మనం గుర్తించాలి. నాలుగవది ఏంటంటే, కృపలోను జ్ఞానంలోనూ మనం ఎదగాలి. ఆ విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటున్నాం కదా. కృపలోనూ కూడా జ్ఞానంలోనూ కూడా మనం ఎదగాలి అని అంటే మనం కొన్ని విషయాలు మనం చూసాం, ఆలోచించాం. ఏంటనంటే, మన ఎడల దేవుని కృప చాలా విస్తరించబడ్డానికి మనిషి ఇష్టపడతాడు. ఎందుకు? దేవుని కృప మనల్ని అర్హులుగా మారుస్తుంది, పాపం నుంచి విడిపిస్తుంది. కానీ నీ ద్వారా కృపను చేయబడడానికి చాలామంది ఇష్టపడరు. అర్థం చేసుకోండి. మనలో దేవుని కృప విస్తరించబడ్డానికి అంటే మనలో దేవుని కృపను పొందుకోవడానికి విస్తారంగా మనం చాలా సంతోషిస్తాం. కానీ మన ద్వారా దేవుని కృప విస్తరింపచేసేలాగా ఏమాత్రం వ్యక్తి ఇష్టపడు. అంటే నీ ద్వారా ఇతరులకు దేవుని కృపను చూపించేద్దామని, దేవుని ప్రేమను వారు గుర్తించేలా చేద్దామని దేవుడు చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు పొందేసుకుంటావు, ఇతరులకు ఇవ్వడానికి ఏమాత్రం మనసు రాదు. ఇతరులు అనుభవించేలాగా నువ్వు నష్టపోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడం. కృపను పొందుకున్న మనం ఎదుటివాడు కృపలో విస్తరింపచేసేలాంటి మనసు మనలోకి రాకపోతే ఆత్మీయంగా ఏ వ్యక్తి కూడా ఎదగలేడు అనేది మనం ఆలోచించాలి. రెండవదిగా, మనం కృపలోని జ్ఞానంలో నేర్చుకున్న విషయం ఏంటంటే, దైవిక స్వభావంలో మనం మారడానికి దేవుని కృప మన ఎడల విస్తరిస్తూ ఉంటుంది. ఆ ఎదుగుదల, మనం ఎదుగుతున్నామనే ఆలోచన ఏంటి అంటే, దేవుని కృపలో మనం ఎదుగుతున్నాము, జ్ఞానంలో ఎదుగుతున్నాము అనడానికి ఒకరోజు దేవుని స్వభావంలో మనం మారడం. దానిలో ఎలా ఉంటుంది అని అంటే, మన దృష్టికోణం ఒకలా ఉంటుంది, దేవుని దృష్టికోణం ఒకలా ఉంటుంది. మన దృష్టిలో చాలా వరకు చాలా సంగతులు మంచిగానే కనబడతాయి. కానీ దేవుని దృష్టిలో మంచిగా కనపడే వాటి విషయంలో మన దృష్టికోణం మార్చుకోగలిగితే దైవిక స్వభావంలో మనం ఏం చేయగలుగుతాం? ఎదగగలుగుతాం. రెండవదిగా ఏంటనంటే, నీకు నచ్చింది ఆయన చేయాలని చాలా ఆశపడతా ఉంటారు. అలా జరిగితే దేవునిలో ఎదిగాం, దేవుని స్వభావంలో మేము మారాం అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆలోచించండి,
ఒక సిస్టర్ గారు చెప్తున్నారు ఏంటనంటే, నేను 3 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవుడు నాకు మంచి ఇల్లు కట్టడానికి సహాయం చేశాడు అని చెప్పింది అనుకోండి. ఆవిడ ఆత్మీయంగా ఎదిగిందని అనుకుంటామా, ఎదగలేదు అనుకుంటామా? ఎదిగిందే, ఎదగలేదా? ఎదిగిందనే అనిపిస్తూ ఉంటుంది కదా. నీకు నచ్చింది దేవుడి ద్వారా నువ్వు పొందుకున్నావు అని అంటే, నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అన్న భావన కలుగుతుంది. దేవునికి నచ్చింది నీ ద్వారా జరగడానికి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని నీ ద్వారా అవి చేయడానికి సిద్ధపడతావో అది ఆత్మీయ ఎదుగుదల. కానీ మనం ఏం కోరుకుంటాం? మనకు నచ్చింది దేవుడు మన ద్వారా చేయాలని ఇష్టపడతా ఉంటాం. అది ఎదుగుదల ఎప్పటికీ కాదు. కానీ మేబీ దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవచ్చు, కాదని నేను అన్నాను. కానీ ఆత్మీయంగా ఎదగడానికి అది ఒక సూచన అయితే కాదు, కారణం అయితే కానే కాదు. దేవుని దగ్గర నుంచి చాలామంది చాలా విషయాల్లో పొందుకుంటారు, కానీ నీ ద్వారా దేవుడికి నచ్చిన పని జరుగుతున్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు అనేది మనం ఎప్పుడూ కూడా గుర్తించాలి. మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాటలు ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. మనం కృపలో జ్ఞానంలో ఎదుగుతున్నాము అని అంటే ఇప్పుడు నేర్చుకుంటున్న విషయం ఆ దేవుని స్వభావంలోకి ఎలా మారగలము అని అంటే, ఆయన స్వభావం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం మారగలుగుతాం. ఇక్కడ రెండు వ్యత్యాసాలు మనం చూడగలుగుతున్నాం. ఏంటనంటే, ఒకటి దొంగ, మరొకటి జీవం ఇచ్చే మార్గం. దొంగ ఏం చేస్తాడని చెప్తుంది, మూడు విషయాలు చెప్తున్నాడు. ఏం చేస్తాడంటే, దొంగతనము, హత్య, నాశనము. దొంగతనము అంటే తెలుసు కదా అందరికీ. దొంగతనం అంటే తెలుసా? ఆ పదం ఎప్పుడు వినలేదా? ఖచ్చితంగా తెలియని వాళ్ళు ఎవరో ఉంటారు. ఏదో రకంగా దొంగతనం చేస్తాం. అంటే మనం ఏదో పెద్ద పెద్ద దొంగతనాలు చేయం, కానీ మన ఆయన జోబులో నుంచే మనం డబ్బులు తీస్తాం. అది దొంగతనం అనుకోరు చాలామంది. లేకపోతే మన అమ్మ నాన్న పెట్టిన డబ్బులే మనం తీస్తాం. లేకపోతే ఎక్కడో పరుపు కింద దాస్తుంది, లేకపోతే పోపుల డబ్బులో దాస్తుంది. అవి తీసిన డబ్బులు మనం దొంగతనం అనుకుంటామా? ఏమంటాం? మా అమ్మ డబ్బులే కదా, మా నాన్న డబ్బులే కదా అని అనుకునే భావన మనలో ఉంటుంది. కానీ దొంగతనం అనేది దైవిక లక్షణం కానే కాదు. అది నిన్ను ఆత్మీయంగా ఎదగట్లేదు అని రుజువుపరిచే సంగతి. సో దొంగ ఏం చేస్తాడంటే దొంగతనం చేస్తాడు అని చెప్తా ఉంది. అయితే దొంగతనం చేసినప్పుడు మనకు తెలిసి చేస్తాడా, తెలియకుండా చేస్తాడా? తెలియకుండా చేస్తాడా? దొంగతనం చేసేటప్పుడు మనకు తెలుస్తుంది, తెలీదా? అంటే అంత తెలియకుండా ఉంటామా మనం? లేకపోతే అతని టాలెంట్ అది, అతని టాలెంటే అని అంటాం. కానీ నేను ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలనే స్పృహ మనలోకి ఉంటే అది ఎంత ప్రయత్నం చేసినా అది తీయడానికి అవకాశం మనం ఇవ్వం. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, నీ లోపల ఒకసారి విత్తనం నాటబడితే అది త్రోవ పక్కనే కనుకుంటే కొన్ని వచ్చి అవి వాటిని ఎత్తుకుపోతాయంట. పక్షులు ఎత్తుకుపోయేంత అవకాశం మన హృదయానికి మనం ఇచ్చామా అని అంటే దాని బాధ్యులు ఎవరు? మీ ఇంట్లో దొంగతనం జరిగింది అని అంటే ఆడు చేయడానికి ప్రయత్నం చేశాడు అని అంటే ఎక్కడో దగ్గర మనం అవకాశం ఇచ్చిన వారమా కాదా? ఏదో ఒక ప్రయత్నం, ఈ ఇంట్లో అయితే దొంగతనం చేయొచ్చురా, పర్లేదురా అన్న అవకాశం ఇచ్చిన వారుగా మనం ఎప్పుడైతే ఉంటాం, ఖచ్చితంగా దాన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆలోచిస్తే మనం దొంగతనం చేస్తాడంట. ఇప్పుడు ఒకసారి ఒక విషయాన్ని గమనించి దాన్ని బట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, కొత్తగా ఒక సిస్టర్ గారు దేవుడిని నమ్ముకున్నారు. ఎలా నమ్ముకున్నారంటే, ఇలాగే చర్చికి వచ్చే ఒక సిస్టర్ గారు ఆవిడికి దేవుని సువార్తను ప్రకటించడం ద్వారా ఆవిడ విశ్వసించి ఈయన నిజమైన దేవుడిని అంగీకరించి దేవుని మందిరంలోకి వచ్చింది. ఆవిడ వచ్చి దేవుని మందిరంలో కూర్చొని కొద్ది దినాలు గడిచింది. ఆత్మీయంగా చాలా విషయాలు నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఇంటి దగ్గర ఒక కార్యక్రమం జరిగేటప్పుడు చేద్దామని ప్రయత్నం చేసేటప్పుడు ఈవిడ నేరుగా పాస్టర్ గారితో మాట్లాడడానికి వస్తూ ఉంటే ఎవరో చెప్పారు. ఎవరికంటే ఎవరైతే రక్షించిందో, అంటే రక్షణ సువార్తను తెలియపరిచిందో ఆవిడకి చెప్పారు. ఇలా పాస్టర్ గారి దగ్గరికి వెళ్తుందంట, మీరు తీసుకొచ్చారు కదా సిస్టర్ గారు అని అంటే,
ఇప్పుడు వెంటనే పరిగెత్తుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు అలా డైరెక్ట్గా వెళ్ళిపోతే ఎలాగా, నేను కదా నేను రక్షించాను అని అంటుంది. రక్షణ ఎవరిస్తారు? దేవుడా మనుషులే? కానీ ఆవిడేమందంటే నేను కదా నాకు రక్షణ ఇచ్చాను, నాకు చెప్పకుండా చేసేస్తాం అన్నీ, నాకు చెప్పి ఆవిడ చెయ్యొచ్చా చేయకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని చెప్పి ఆవిడ చెప్పింది. అవునా నాకు తెలియదు కదండి అందుకే ఇలా చేశాను అంటే, సరే అయితే ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఏం లేదండి ప్రార్థన పెట్టించుకుందాం అంటే, అలా సరిపోదు, ప్రార్థన పెట్టించుకొని పాస్టర్ గారికి బట్టలు ఇవన్నీ పెట్టాలా, మళ్ళీ నేను రక్షించాను కదా నాకు కూడా ఏదో చేయాలా, అయినా నాకు చెప్పిన పర్లేదులే అంటుంది. చేయమన్నట్ట చేయొద్దు అన్నట్ట? వద్దన్నట్టే ఏం చేసింది? చేయమని చేసింది. పాస్టర్ గారు కూడా ఏం చేసింది? బట్టలు ఇచ్చేలా ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈవిడ చెప్పింది పాస్టర్ గారు ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఇప్పుడు బట్టలు వస్తాయండి, ఒప్పుకుంటారు ఒప్పుకోరా? మరి ఆవిడ బట్టలు పెట్టి ప్రార్థన చేద్దాం అంటుందండి. ప్రార్థన పెట్టించుకుందాం అని చెప్పరు చాలామంది తెలివైన వాళ్ళు. బట్టలు పెట్టి అప్పుడు ప్రార్థన అంటే, ముందు ఆఫర్ ఇచ్చి అప్పుడు ఏం చెప్తుంది? లంచం ఇచ్చి మా ఇంట్లో ఇది చెయ్యిరా, నువ్వు చేస్తే నీకు ఇది వస్తుంది అని చెప్తుంది. ఎంత దొంగ ఏం చేస్తాడంట? దొంగతనం చేయడానికి వస్తాడంట. అంటే కొంతమంది చాలా తెలివైన ఇలాంటి సిస్టర్ గారులు ఉంటారు. ఏంటనంటే దేవుని దగ్గరికి వచ్చే తిన్నని మార్గాన్ని వారు అడ్డగించేలాంటి భావన కలిగి ఉంటారు. వారితో మాట్లాడే మాటలు బట్టి, వారికి చూపించే జీవితాన్ని బట్టి ఇలా చేయకూడదు ఇలా చెయ్యని చెప్పి నేరుగా వెళ్తున్న వారిని కూడా త్రోవ తప్పించేవారు చాలామంది ఉంటారు. వీరు ఆత్మీయంగా ఎదుగుతున్నారా, లోకంలో ఎదుగుతున్నారా? ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చూసి మీతో పాటు ఒకరు దేవుని మందిరంలోకి వస్తే వారు దేవునిలో ఎదుగుతారా, మరి ఇంకే విషయాల్లోనే ఎదుగుతారా? ఏ విషయాలు ఎదుగుతారు మిమ్మల్ని చూస్తే? మీ పక్కన అడగండి, మిమ్మల్ని చూస్తే ఏ విషయాలు ఎదుగుతారని అడగండి. పక్కన చేసి ఏం పర్లేదు. ఏ విషయాలు ఎదుగుతారు మిమ్మల్ని చూసి? మీ వెనకాతలే వచ్చి దేవుని మందిరంలో చేరితే వారు ఎదిగే విషయాలన్నీ ఆత్మీయమైనవేనా, లోకపరమైనవి, శరీరపరమైనవి ఉంటాయా? దొంగతనం చేస్తాడనంటే ఏదో రూపంలో వచ్చి ఎత్తుకుపోతానని ప్రయత్నం చేయడం కాదు, నీలో నుంచి ఒకరి హృదయంలో నాటబడిన విత్తనాల్ని పైకి తీసేలాంటి ప్రయత్నం అపవాది చేయగలడు. కాబట్టి ఈరోజు అపవాదికి మనం అలాంటి స్థానం ఇవ్వకూడదు. మనల్ని దేవుని దగ్గరకు తీసుకొచ్చి దేవునిని చూసేలాంటి జీవితానికి ఎప్పుడైతే వ్యక్తి ప్రయత్నం చేస్తాడో, నిలబడే నాయకుడు ప్రయత్నం చేస్తాడో, సంఘ కాపరి ప్రయత్నం చేస్తాడో, వారు దేవునిలో ఎదుగుతారు, వారు ఆత్మీయంగా కట్టబడతారు. కాబట్టి ఈరోజు దొంగతనము చేసే చాలా విషయాలు మనం ఎక్కడైనా ప్రయత్నం చేస్తే వాటిని మానుకోవడానికి ఇష్టపడదాం. రెండోది ఏంటంటే, ఏం చేస్తాడంటే దొంగతనమును హత్య చేస్తాడని చెప్పి దేవుని మాట చెప్తుంది. హత్య ఎప్పుడైనా చేశారా? ఎప్పుడైనా హత్య చేశారా? నేను పక్కన అడగండి, చేశారా హత్య? ప్లాన్ చేశాను కానీ అవ్వలేదండి అంటారా? చచ్చిపోవాలన్నా ఆశ మనలోకి వస్తుంది. వీడు చస్తే బాగుండరా ఎలాగొకలాగా, మనం చంపలేక అటు చస్తే బాగుంది అనుకుంటాం. బైబిల్ మరి అది కూడా హత్య అనే అన్నది. ఆ రకంగా అయితే మనం చాలా హత్యలు చేసి ఉంటాం. మనం కూడా కరుడు కట్టిన తీవ్రవాదమే, ఉగ్రవాదమే కదా. అలాంటి ఆలోచనలు మనం ప్రయత్నం చేసేటప్పుడు చంపాలి అనే ఆశ ఏంటనంటే, నాకు ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఎవరన్నా మనం సీనియర్ని వాళ్ళు జూనియర్ అనుకోండి, వాళ్ళు ఏదైనా ప్రశ్నించడానికి నోరు తెరుస్తుంది అనుకోండి, అడకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు. మనం ఏం చేస్తాం? వాళ్ళని అదుపు చేయడానికి ఇష్టపడతా ఉంటాం. వారిలో ఎదగడానికి కావాల్సిన ప్రతి ప్రయత్నాన్ని అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది ఆలోచిస్తే పిల్లలు ఎదిగేటప్పుడు చాలా విషయాలు వారు తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది, ప్రయత్నం చేస్తూ ఉంటారు. అడుగుతారు, అమ్మ సూర్యుడు ఎందుకు అటుపక్కే వస్తుంది ఇటుపక్క రాడా అని అంటే, నోరు మూసుకో తెక్కమాలని ప్రశ్న లేక అని అంటారు. కానీ వాళ్ళు అడిగేటప్పుడు అమ్మ భూమి ఇలా తిరుగుతుంది అని సావధానంగా సమాధానం చెప్పడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారా? ఏడు సావధానం, పొయ్యి మీద అటు మాడిపోతుంది, ఇదేం ఇడి చూడాలి, అది సర్దాలి, ఈలోపు ఇది వచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తుంది, హీటెక్కిపోదు అని చెప్తూ ఉంటాం. వారిలో తెలుసుకోవాలనే ఆ జిజ్ఞాస, ఆ తెలుసుకోవాలనే ఆ ఏదో నేర్చుకోవాలనే ఆ ప్రయత్నాన్ని చంపింది ఎవరు చెప్పండి?
మనమే. ఈరోజు ఆలోచించండి, దేవుని దగ్గర ఏదైనా తెలుసుకుందాం, నేర్చుకుందాం అని ఎప్పుడైనా ప్రయత్నం ప్రారంభంలో ఉంటుంది. మనకు రక్షణ పొందుకున్నప్పుడు ఏంటో దేవుని గురించి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. అసలు దేవుడు అంటే ఏంటి, దేవుని గురించి సంగతులు ఏంటి, బైబిల్ ఏం చెప్తుంది, ఈ విషయం యొక్క అర్థం ఏంటి, ఈ వచనం యొక్క అర్థం ఏంటి అని తెలుసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటే చాలామంది ఏం చేస్తారంటే, అది నీ పని కాదు, పాస్టర్ గారి పని, పాస్టర్ గారు చెప్తారులే, పాస్టర్ గారు నేర్పిస్తారులే, మీరందరూ వచ్చి విని వెళ్ళిపోతే సరిపోద్ది, కానుకేస్తే సరిపోద్ది, లేకపోతే కూడికి వస్తే సరిపోద్ది, హాజరైతే సరిపోద్ది. ఇలాంటి పద్ధతులన్నీ నేర్పించి ఎందులో ఎదగడం వారు ఆప్ చేశారంటే ఆత్మీయంగా ఎదగడం ఆపేశారు. హత్య చేసిన వారిగా చాలామంది నిలబడ్డారు. ఈరోజు చాలామంది దేవుని మందిరంలో గడుస్తున్న కాలానికి కొద్దీ ఏ విషయానైనా దేవుని సంఘంలో నిలబడి నేను మాట్లాడగలను, దేవుని గురించి చెప్పగలను, దేవుడు అంటే ఏంటో నాకు తెలుసు, దేవుడు అంటే ఏంటో నాకు అర్థమయ్యాడు, ఆయన గురించి వివరణ నేను చెప్పగలను, ఆయన గురించి ఆలోచన నేను చెప్పగలను, నేను అనుభవించిన సంగతులు నా దగ్గర విస్తారంగా ఉన్నాయి, నేను చాలా నా హృదయంలో అనుభవించాను దేవుని గురించి, నేను చెప్తాను కొన్ని విషయాలు అని ఈరోజు ధైర్యంగా వచ్చేవారు ఎంతమంది ఉన్నారు? అస్సలు ఎవరూ లేరు. ఎందుకు? ఎదగడానికి కావాల్సిన ప్రయత్నాన్ని చాలామంది హత్య చేసేశారు, చంపేశారు. దేవునిలో ఎదగనివ్వకుండా వారిని ఆటంకపరిచారు. ఈ ఆత్మీయ ఎదుగుదలనంటే అవి తెలుసుకునే మనం ఆశ, కోరిక కలిగి మనం చేస్తున్న ఆచారాలని కూడా ప్రశ్నించలేని వారు చాలామంది. మనం చాలామంది లోకంలో ఉండేటప్పుడు చాలా పనులు చేసాం, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని పనులు చేయమంటే నేను దేవుని నమ్ముకున్నాను కదండి, ఈ పని చేయొచ్చా అని ఏ రోజైనా ప్రశ్నించామా? పోనీ ఎవరైనా ప్రశ్నించారనుకోండి, కొత్తగా రక్షింపబడ్డారు, మీరు ఇంట్లో దిగుతున్నారు, మీరు ఇంట్లో దిగేటప్పుడు ద్వారబంధానికి మామిడాకులు కట్టారు, మిమ్మల్ని మామిడాకులు ఎందుకు కట్టావు, నువ్వు రక్షింపబడ్డావు కదా అని అడిగితే మీరు ఏం చెప్తారు? అలాంటివన్నీ నువ్వు అడగకూడదు, నువ్వు ఇప్పుడిప్పుడే రక్షణ పొందుతున్నావు, నువ్వు ఎదిగితే కొన్ని నేర్చుకుంటావు, ఇప్పుడిప్పుడే అడక్కో అని చెప్తారా? వివరణ ఇస్తారా? మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వివరణ ఇస్తారా? అలాంటివి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, పాస్టర్ గారు చెప్తారని చెప్తారా? తెలియదని ఏం చెప్తున్నారు? వివరణ ఇవ్వాలి. కానీ ఏం చేస్తాం మనం? అసలు ఏం మాట్లాడడం, అది మాట్లాడితే నోరు ముంచడానికి ఇష్టపడతాం. ఒకరిని బతికించడానికి దేవుడు వచ్చాడు, చంపడానికి కాదు. అంటే చంపడం అని అంటే ఒక రోబోటు దానికి ఏ రకమైన ఆలోచన చేయడానికి అసలు అవకాశం ఉండదు. మనిషి ఏ ప్రోగ్రాం చెప్తాడో అదే చేస్తాడు. కానీ దేవుడు మనిషిని అలా తయారు చేయలేదు, స్వేచ్ఛపూరితంగా నేను నిర్మించాడు. నువ్వు చేసే ప్రతి పని ఆయన ఆలోచింపచేసే విధంగా చెయ్యాలని ఇష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు ఆలోచించండి, ప్రతి దాని విషయంలో దేవుడు మనకు చెప్పే మార్గం ఏంటి, మనం చేస్తున్న పని విషయంలో దేవుని అంగీకారం ఉంటుందా లేదా, దేవుడు అనుమతిస్తాడా లేదా, దేవుడు నడిపిస్తాడా లేదా, ఇవన్నీ విషయాల్లో ఆలోచన కలిగి మనం నడవాలని ఆశపడుతూ ఉంటాడు. బతుకుతున్న వారిగా, జీవము కలిగిన వారిగా, చూస్తున్న వారిగా, వింటున్న వారిగా, మన స్పృహ మనలో ఉంది అన్న జీవపు బతుకుతున్న వారిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ అపవాది నిన్ను చచ్చేవాడిగా చేస్తూ ఉంటాడు. చచ్చింది ఏమీ అందు, ఇలా చెయ్యి ఇసరండి, ఇలా తీసి ఇలా పడిస్తుంది, ఇలా తిప్పి ఇలా తొయ్యండి, ఆడు తిరిగి అలా పడి ఉంటుంది, ఇలా పెట్టి ఇలా ఇసరండి, ఏ మారు మాట్లాడదు. చచ్చిన శవంలా దైవ సంబంధమైన సంగతుల్లో, పాపం విషయంలో శవంలా ఉండాలి. కానీ బతుకుతున్నప్పుడు జ్ఞానం గలవారుగా, బుద్ధి గలవారుగా బతకమని దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి బతుకుతున్న మనము ఏ బాణిలో మనల్ని నడిపించారో ఆ బాణిలో మనం వెళ్ళిపోద్ది. కానీ వాక్యం ఆ బాణిలో మనల్ని అంగీకరిస్తుందా? వాక్యం చెప్తున్న పద్ధతికి నేను ఉన్నానా? వాక్యం చెప్తున్న పద్ధతుల్లోనే నేను చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయా? నేను చేస్తున్న ఆచార సంబంధమైనవా, ఆత్మ సంబంధమైనవా? నేను చేస్తున్న పనులు అందరూ అంగీకరిస్తున్నారని చేస్తున్నానా, దేవుడు అంగీకరిస్తాడని చేస్తున్నానా? ఈ ప్రశ్న మనలో లేవనెత్తట్లేదు అని అంటే అపవాది మనల్ని ఎప్పుడో చంపేశాడు, సాతాను ఎప్పుడో మనల్ని మట్టిలో ఉంచేశాడు అనేది మనం ఎప్పుడో ఆలోచించాలి. దేవునిలో మనం ఎప్పుడైతే మృతి పొందుతామో ఆ జీవం మనల్ని సమృద్ధిగా నడిపిస్తుంది. కానీ అపవాది చేతిలో చచ్చిన వారుగా మనం ఉంటే దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళేవారుగా ఎక్కడో కూడా మనం ముందుకు కొనసాగలేం. కాబట్టి చంపడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలా అనంటే, ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, నాకు ఎవడన్నా అడ్డుగా మాట్లాడాడు అనుకోండి, నేనేం చేస్తాను చెప్పండి? నీకు వాక్యం తెలియదు, దేవుడు తెలియదు, ఆడితో కూడకండి అని చెప్పాను అనుకోండి, ఏమవుద్ది? నిజమేనేమో కావాలి, ఆ పాస్టర్ గారు చెప్పారంటే, అన్నీ గారు చెప్పారంటే అందులో ఎంతో కొంత నిజమో ఉండదా అని అనుకుంటాం. కానీ జరుగుతున్న విషయము, ఆలోచన ఎలా ఏంటి ఇవన్నీ పరిశీలించకుండా కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆలోచించండి,
అడ్డుగా ఉన్నారని, వ్యతిరేకించారని చాలా విషయాల్లో ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాటన్నిటినీ మనం పక్కన పెట్టి వాక్యం ఏం చెప్తుంది, దేవుడు అంగీకరిస్తాడా లేదా, దేవుని దృష్టికోణంలో అది నిజమా కాదా అనేది ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. దొంగ ఏం చేస్తాడు? దోచుకుంటాడు. కానీ జీవం కలిగించేవాడు ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దొంగ చంపడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు నిన్ను బతికించడానికి ప్రయత్నం చేస్తాడు. నీలో ప్రతి సందేహాన్ని తీర్చడానికి ప్రయత్నం చేస్తాడు. నీ మార్గాన్ని ఇరుకులో నుంచి విశాలతలోకి నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అది దేవుని యొక్క నీతి. మూడోది ఏం చేస్తాడని చెప్పింది బైబిల్, దొంగ నాశనం చేయడానికి వస్తాడని చెప్పింది. నాశనం అంటే ఏం చేస్తాడు? నాశనం అంటే ఏంటి అసలు? యుద్ధం జరిగినప్పుడు అంత సమూల నాశనం చేశారండి అని చెప్తా ఉంటారు. అంటే ఏంటనంటే అసలు ఏ రకమైన ఆనవాళ్ళు లేకుండా చేశారండి, అసలు ఏ మాత్రం గుర్తించలేనట్టుగా రూపం మారిపోయింది అని చెప్తారు. అంటే నాశనం అని అంటే వారి గురించిన ఏ రకమైన గుర్తు లేకుండా చేసేయడం అనమాట. అది నాశనం. అసలు ఏ రకమైన ఇక్కడ ఉండేదా అన్న ఆలోచన కలిగించేలాగా వారిని మార్చాడు. చాలామంది ఏంటనంటే చర్చికి రాకముందు ఒక యవనస్తుడు చాలా బాగుండేవాడండి. ఈ మాట అంటున్నందుకు నాకు బాధగానే ఉంది. ఎందుకనంటే చర్చికి వచ్చిన తర్వాత ఒక స్నేహితుడితో స్నేహం చేయడం ప్రారంభించాడు. మునుపటి కంటే చాలా చెడ్డవాడైపోయాడు. బైబిల్లో ఆ మాట ఉంటుంది కదా, మీరు లోకంలో ఉండేవాడిని దేవుని దగ్గర తీసుకొచ్చేస్తున్నామని చెప్పి వారు రెండంత నరకాపాతులుగా నింపుతున్నారు అని చెప్పి పరిచయుల గురించి, శాస్త్రుల గురించి యేసుప్రభు దుఃఖపడి చెప్పాడనమాట. చాలామందికి దేవుని మందులోకి రారా రారా అని తీసుకురావడం ఇష్టమే, దేవుని గురించి రక్షిస్తాడని చెప్పడం ఇష్టమే. నీ జీవితం నీతికరంగా లేకుండా అతన్ని ఏదో నీతికరంగా దేవుడు తీసుకొచ్చేస్తాడు అని అంటే పచ్చి అబద్ధం. ఈరోజు ఆలోచించండి, మీతో స్నేహం చేస్తే నేను ఎదుగుతానా కింద పడిపోతానా అని అడగని మీ పక్కన. ఎదుగుతానా కింద పడతానా? ఏం చెప్పారు? అడిగారా ప్రశ్న? ఎదుగుతానా కింద పడతానా అంటే ఏం చెప్పారు? ఎదుగుతారా? ఎందుకు అలా అన్నానంటే ఆ తమ్ముడు దేవుని ముందుల్లోకి వచ్చి చెడిపోయాడని. ఈ వ్యక్తి కొంచెం ధన ఉన్న వ్యక్తే, ఉన్నత వర్గానికి కూడా చెందిన వ్యక్తే. ఈ మాటలు చెప్తున్నాను ఎందుకో జాగ్రత్తగా ఆలోచించండి. ధనమున్న వ్యక్తి, ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి. అతడికి ఎవడో అడ్డు చెప్పడం అని అనుకున్నాడు. అందుకని ఏం చేసేవాడు అని అంటే ఇలా అనేవాడు. అంటే ఏంటి దాని అర్థం? జుత్తు ఇలా కిందకు వస్తుంటే ఇలాగనేవాడు, ఇలాగనేవాడు. ఈడొచ్చి పాప వీడు మామూలుగా డెప్పు కటింగ్ ఉండేది, ఆయన చూసి ఇదేదో బాగుందే అని చెప్పి దాని ప్రకారంగా తయారయ్యేవాడు. వీడు కాస్ట్లీ వాచ్ పెడితే వీడు చూసి వాళ్ళమ్మ పాపము కాయ కష్టం చేసుకొని ఎంతో ప్రయాసపడి మా వాడు ప్రయోజకుడు అవుతాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడంటే ఎంతో ఆనందించిందండి. కానీ కొద్ది దినాలు గడిచే కొద్దీ వీడు పెట్టిన వేదనకి శోధనకి ఈ దేవుడు వద్దు దయ్యం వద్దని చర్చికి రావడం మానేసింది ఆవిడ. ఒకసారి ఆలోచించండి, మిమ్మల్ని నమ్మి మీతో పక్కన కూర్చొని మిమ్మల్ని వెంబడిస్తూ మిమ్మల్ని చూస్తూ మీ గురించి ఆలోచిస్తూ దేవునిలోనే ఎదుగుతున్నారా? దేవునంటే ప్రేమ ఆశ కలుగుతుందా? దేవుడంటే ఇలా నన్ను నడిపించగలడనే ధైర్యపు నిరీక్షణ మనం ఇవ్వగలుగుతున్నామా? మనల్ని చూసి వద్దురా బాబు ఇలాంటి బతుకు అనే సాక్ష్యం మనం సంపాదించుకుంటున్నామా? యేసు గురించి ఆయన అన్నాడు, నేనైతే జీవాన్ని కలుగు చేయడానికి వచ్చాను, అది సమృద్ధిగా కలుగు చేయడానికి వచ్చానని. అంటే దొంగ దేనికి వచ్చాడంట? దొంగతనము, నాశనము, వీటి గురించి వచ్చాడు. నాకు అర్థమైన విషయం ఏంటంటే చర్చిలో ఉండవు కదా, అవి ఎందుకు చెప్పాడని ఆలోచించినప్పుడు అది అనిపించింది, చర్చిలో ఉంటూనే చేసే పనులే ఇవి చాలామంది. కాబట్టి ఈరోజు ఆలోచించండి, ఎలా మనం నాశనం చేస్తున్నామా, జీవాన్ని కలుగు చేయడానికి వచ్చామా? ఒక ఆవిడ ఏం చేస్తుంది అంటే నానమ్మ గారితో గొడవ అయినప్పుడు ఆ కోడలు ఏం చేసింది అంటే ఆ నానమ్మ గుర్తుగా ఆ కూతురు మెడలో ఒక చైన్ వేసిందండి. చైన్ వేస్తే గొడవ అయినప్పుడు చైన్ కూడా తెంపేసి రోడ్డు మీదకి విసిరేసింది. విసిరేసి పడికెళ్ళిపోవని అన్నది. ఈవిడ ఆశగా అనుకున్న విషయం ఏంటంటే కనీసం ఎదిగిన తర్వాతైనా నా మనవరాలు ఆ చైన్ చూసి ఇది ఎవరు పెట్టారంటే మా నాన్నమ్మ పెట్టిందని గుర్తుకైనా ఉంటుంది. ఆవిడకి అంత తెగింపు అన్నమాట. అంటే అది మూర్ఖత్వం అనే అనాలి. ఆవిడ అలా చేసి చెప్పిన మాట ఏంటంటే నీ గుర్తు కూడా మా ఇంట్లో ఏది ఉండకూడదు అని అన్నది. కొన్నిసార్లు మనం అలాగే చేస్తూ ఉంటాం. ఏంటనంటే
వాళ్ళ జ్ఞాపికలు కూడా ఏవి ఉండకూడదు అన్నట్టు పాపం వాళ్ళ గిన్నెట్టినా ముంతెట్టినా అది కూడా చదువుకొడేస్తూ ఉంటారు. అంత పిచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నాశనం చేసే మనసు అలాగే ఉంటుంది. అంటే ఏది కూడా అవకాశం ఇవ్వరు. అంటే తిరిగి సమాధానం పొందుకోవడానికి కూడా వారి మార్గాన్ని తెరవరు. తిరిగి వారు ప్రేమగా నడుచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరు. వారి దగ్గరికి వచ్చి దేవుడి ప్రేమ నీలో ఉంది అని అంటే ఉన్నట్ట లేనట్ట? ఖచ్చితంగా మనం చెప్పే సమాధానం మీలో అసలు దేవుడే తెలియదండి అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు ఆలోచించండి. దొంగతనం చేస్తాడు, రెండోది హత్య చేస్తాడు, మూడోది నాశనం చేస్తాడు. ఈ 3 లక్షణాలు మనలో ఉంటూ నేను దేవునిలో ఎదుగుతున్నానని చెప్తానంటే నేను ఎదుగుతున్నట్టే ఎదగనట్ట? ఖచ్చితంగా ఎదగనట్టు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? నేను జీవాన్ని కలుగు చేయడానికి వచ్చాను, అది ఎలా ఉంటుందనంట? సమృద్ధిగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఒకసారి కొన్ని విషయాలు నేను చెప్తాను, వాటిని బట్టి మనం పరిశీలిద్దాం. కొద్ది నిమిషాలు ఓపిక పడదాం, ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటనంటే, మొదటిగా నువ్వు ఎక్కడికైనా వస్తున్నావు అని అంటే, ఏదైనా కార్యక్రమానికి వస్తున్నావు అని అంటే, నీ వల్ల వారు ఆనందిస్తారా? అమ్మో ఇది వచ్చిందేటి, వీడొచ్చాడేటి, ఎంత బేగ వచ్చాడేటి అని అనుకుంటారా? మనం ఎక్కడికైనా వెళ్తే ఈడొచ్చాడేటి, ఇది వచ్చిందేటి, అప్పుడే వచ్చాడేటి అని అనుకుంటారా? మీ పక్కన అడగండి. మీరు ఎక్కడికన్నా వెళ్తే అమ్మో అని అంటారా? అమ్మయ్య వచ్చిందిరా అని అంటారా? అడగండి ఓ మాట. ఏం గుర్తుంటుందని నా బాధ, ఇంకేం కాదు. అమ్మో అని అంటారా? అమ్మయ్య వచ్చిందిరా అని అంటారా? పెళ్ళికి వేల మందిని పిలుస్తామండి, వేల మంది వచ్చి భోంచేసి వెళ్ళిపోతారు. పెళ్లి చేసుకున్నాడికి ఒక్కడ ముఖం తెలియపోయినా అందరూ వచ్చినప్పుడు బాగున్నారా రండి నిలబడండి ఫోటో దిగుతారు. అలా ఎవర్రా అని అంటే, నాన్న ఎవరు అని అడుగుతారు. ఆడికి కడుపు నిండా అన్నం పెడతారు. అమ్మా అని ఎవరన్నా ఒకరు వచ్చి అడిగితే, దేవుడు తెలుసా నీ దగ్గరికి వచ్చారు అని అంటే, నిన్నెవరన్నా ఆశ్రయించారనంటే వారి పని ఏంటి, పరిస్థితి ఏంటి, ఎలాంటి వారు, నువ్వేం చేయగలవు అనేది నువ్వు ఇవ్వగలిగితే, నీలాంటి ప్రవర్తన కలిగిన నీ పిల్లలు అమ్మో నా తల్లి ఏం చేయగలదో అది చేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా ఉపయోగకరంగా ఉంటుంది, అక్కడ పని ఏంటి, అవసరం ఏంటో చూస్తుంది అని చెప్పి వారి గురించి అన్ని విషయాల్లో ఆత్మీయంగా ఎదగడానికి కావాల్సిన ఎదుగుదల ఇంట్లో ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, ఎదుగుదల మన ఇంట్లో ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంటుందని ఎప్పుడైనా చూపించామా? ఎక్కడికైనా వెళ్ళామనంటే, ఒక కార్యక్రమం అయ్యేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళామనంటే మనకి ఏం కావాలో, మనం ఏం పొందుకోగలమో, మనం ఏం గుంజుకోగలమో, ఏం లాక్కోగలమో అక్కడ నుంచి ఎదురు చూస్తాం. కానీ నేనేం ఇవ్వగలను అని ఆలోచిస్తామా? నేనేం చేయగలను, నేను ఎలా ఉపయోగపడగలను, ఎలా వారికి సహాయపడగలను, నా ప్రజెన్స్ వారికి ఎలా ఉపయోగపడుతుంది. ఆయనైతే జీవం ఇవ్వడానికి వచ్చాడు, ఆయన ఖర్చు అయిపోవడానికి వచ్చాడు, నేను వీరి కొరకు నేను చచ్చిపోవడానికి వచ్చానని చెప్పాడు. మరి నువ్వు వచ్చి ఆత్మీయంగా ఎదుగుతున్నాను దేవుని మందిరంలో సాక్ష్యాలు చెప్తూ చాలా బతుకుతులో నేను చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్తున్నా, మన జీవితంలో ఏం ఇవ్వగలుగుతున్నావు? ఎక్కడికన్నా వెళ్తే నా ఉపయోగం ఇక్కడ ఉంది, నేను అది తీర్చాను. అలాంటప్పుడు అందరూ మనం ఎక్కడికైనా వస్తామని అంటే, అమ్మ మీరు వస్తే మాకు చాలా ప్రయోజనం అండి. ఎందుకు? అక్కడ ఏం లోటు ఉందో అక్కడ చూస్తారు, ఏ అవసరం ఉందో చూస్తారు. ఇక్కడ మనం కార్యక్రమాలు చేసేటప్పుడు, గోస్పాలు చేసేటప్పుడు వస్తే మేము అన్ని సామాన్లు తెచ్చుకొని ఏదైతే కావాల్సి అది బిగించుకొని చేయడం అందరూ చూసేవారు. ఈ లీటర్ బాబు అన్నీ వచ్చి ఇలే చేసుకుంటున్నారన్నారు. మేము ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా వారికి ఇబ్బంది కలగకూడదో మేమే అన్నీ చేసుకోవాలని చాలా విషయాల్లో ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకు అని అంటే దేవుడి ద్వారా అది నేర్చుకోగలిగాం కాబట్టి, మేము నేర్పబడుతున్నాం కాబట్టి అదే మేము నేర్పించడానికి ఇష్టపడతాం. కొంతమంది అండి చుట్టాలు ఇంటికి వెళ్తారా, తలగలేదా పడుకోడానికి, పాపం ఆడేదో 100 మంది వచ్చారు, ఆడేదో సర్దాడు, సర్దుపోయేలాగా నువ్వు ఉండాలి. కానీ పొల్లెట్టి ఈడు ఇలా చేయలేదు, అలా చేశాడు, ఇలా చేశాడని వాళ్ళ గురించి చెడ్డవార్తలు చెప్పడానికి నోరు ఎలా వచ్చింది అని అంటే, మన రాక భయమా సంతోషమా? ఎప్పుడైతే మన రాక సంతోషప్రాయంగా మారుతుందో, మనం ఉంటే వాళ్ళు ఆనందించగలుగుతారో, నువ్వు ఆత్మీయంగా కృపలోను జ్ఞానంలోను దైవ స్వభావంలోనూ ఎదుగుతున్నావు అనడానికి అదొక రుజువు. రెండోది, మనం మాట్లాడేటప్పుడు మన మాటలు ఎలా ఉంటాయి? మన మాట తీరు చక్కగానే ఉంటుందా?
అమ్మ ఆవిడ నోట్లో మాత్రం నోరెట్టకంటారా వచ్చిందనుకో భయంరా బాబు. ఎందుకు వచ్చింది అనవసరంగా ఉన్న కార్యక్రమాన్ని పాడు చేసుకోవడం ఎందుకు, సక్రమంగా జరుగుతుంది జరగని, ఎవరు ఆయనకి వెళ్ళకొద్దే, ఆయన మీద చేయొద్దే, అసలే ఆన్లో ఉన్నట్టున్నాడు అమ్మ నాయను అని అంటున్నారంటే మన మాటలు ఎలాంటివి? ఒకసారి ఆలోచించి ఆ మాటల విషయంలో జాగ్రత్త ఎప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అని అంటే కొన్నిసార్లు కొంతమంది కొన్ని విషయాలను బట్టి కొన్ని అంగీకరిస్తూ ఉంటారు. ఎలా అంటే కొంచెం అల్లరి చేస్తున్న పిల్లాడు ఉన్నాడు అనుకుందాం. ఒక పిల్లాడు ఎవరో బాగా అల్లరి చేస్తున్నారు, కానీ ఆడు బాగా చదువుతాడు అని ఏమని అంటారా? ఏమని అంటారా? ఎందుకు అనరు చెప్పండి? చదువుతాడు కాబట్టి అల్లరి చేయొచ్చు అని లైసెన్స్ ఏమైనా ఇచ్చిందా గవర్నమెంట్? ఇచ్చిందా? అలాంటి లైసెన్స్లు ఎవరైనా ఇస్తారేంటి అని అడుగుతాం. చదువుకున్నాడు కాబట్టి అల్లరి చేయొచ్చు అని మనం అంగీకరించాం. అది నీత కానే కాదు. ఒక తల్లికి అలాంటి కొడుకుంటే ఏం చేయాలో తెలియని బాధల ఇబ్బందులు ఉంటుందన్నమాట. ఉండేటప్పుడు అల్లరి చదువుతుందంటే బాగా చదువుతుంటే ఎలాంటి చదువు అనుకున్నారు? పాస్ మార్క్ గట్టెక్కిపోవడం, 100 మార్కులు 35 పాస్ మార్క్ ఉంటుంది కదా, అలా గట్టెక్కిపోవడం. ఆడు అలా పాస్ అయిపోతున్నాడు అని చెప్పి ఎలాగో పాస్ అవుతున్నాడు కదమ్మా ఎలాగో చేయని అని అంటున్నారు అందరూ. తల్లికి ఎలా జ్ఞానం చెప్పాలా, బుద్ధి చెప్పాలని ప్రయత్నం చేసేటప్పుడు దేవుడు దగ్గర కనిపెడుతూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక ఆలోచించాడంటే ఏంటనంటే, అన్నం తినేటప్పుడు అడిగిందండి తల్లి, నాన్న కూర ఎలా ఉందనంటే, అమ్మ కక్క అదిరిపోయిందమ్మా అన్నాడు. అదిరిపోయిందనంటే కక్క ఎలా తయారైందో తెలుసానంటే, ఏమోనమ్మా నువ్వు స్కూల్ నుంచి వచ్చినప్పుడు నువ్వు వండిసావు కదా, భలే రుచిగా ఉందమ్మా అని అంటున్నాడు. అంటే నేను గంట కష్టపడ్డాను, గంట కష్టపడితే నీకు ఈ కూర వచ్చింది, అది నువ్వు తింటున్నావు అని అంటే, ఆహా అవునా అని అన్నాడు. రెండోది, ఇల్లు ఎలా ఉంది బాబు అంటే, భలే సూపర్ సర్దావు మమ్మీ, నా కబోర్డు కూడా బాగానే సర్దేసావు, నా బ్యాగ్ కూడా బాగా సర్దావు, నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అన్నీ వజ్జగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి అని అన్నాడు. మరి ఎవరు సర్దారమ్మా అని అంటే, నువ్వే సర్దంటావు మమ్మీ. ఎంత టైం పట్టిందని అంటే, చాలా టైం పట్టి ఉంటుంది. ఒకసారి ఆలోచించి నాన్న, ఒకటి క్రమంగా ఉండాలి అని అంటే, శుభ్రంగా ఉండాలి అని అంటే, తినడానికి ఆహారంగా ఉండాలి అని అంటే దాని వెనక ఎంత ప్రయాస ఉంటుంది. ఈరోజు ఆలోచించు, నువ్వు పడుతున్న ప్రయాసకి ఇది నీ ఫలితం అని అంటే, ఇలా ఉండాలి అని అంటే నీ ప్రయాస ఎంత ఉండాలి అని అడిగిందండి తల్లి. అంటే నువ్వు ఎంత కష్టపడితే ఇంత ఫలితం వస్తుంది అని అంటే అప్పుడు ఆ కొడుకు ఆలోచించి చెప్తున్నాడంటే ఏంటనంటే, నిజమేనమ్మా, ఇంత కష్టపడితేనే ఇలా ఉన్నాం కాబట్టి నేను కూడా ఎక్కువ కష్టపడితేనే ఎక్కువ ప్రయాసనంటే, మరి నువ్వు ఇంత అల్లరి చేస్తావు, ఇంత తిరుగుతున్నావే, ఎవరి నిన్ను చూసినా అమ్మో ఈవిడంత అన్నం పెట్టేస్తున్నారు, ఎలా భరిస్తున్నావమ్మా అని నన్ను అంటున్నారు, ఆలోచించు, నేను నీకేం నేర్పిస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు అని తల్లి అడిగిందండి. అంటే కొద్ది రోజులకి ఈ తల్లి నేర్పిస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని బట్టి కొడుకులో ఆ గుణ లక్షణాలు అనేవి రావడం అందరూ చూడగలిగారు. ఆలోచించండి, ఈరోజు మన మాటలో ఆడు చేస్తున్న అల్లరిని చూసేలాగా, అల్లరిని చూపించేలాగా, చూడు నువ్వు ఎలాగా పనికి మొలబడి అయిపోతావు, గిన్నెలు తోముకుంటావు అని మాటలు మాట్లాడితే ఆడు గుణపరచబడతాడా? ఎదుగుతాడా? ఏట్రా బాబు ఇంట్లో చంటింగ్, ఇంటికి వెళ్ళడం మానేద్దాం, రాత్రి అయితే వెళ్దాం, బయటంతా బలాదూరు తిరిగి ఎప్పుడో వెళ్దాం అని అనిపిస్తుంది. కానీ గుణపరచబడగలిగే మాటలు నువ్వు నోట్లోంచి మాట్లాడగలిగితే, నీ మాటలు జీవాన్ని కోరేదిగా ఉండగలిగితే ఆ పిల్లలు ఏం చదువుతారు? అప్పుడు జీవం వారిలో కూడా వెళ్తుంది. దొంగతనము, హత్య, నాశనం అపవాది సంబంధమైన పని అయితే, జీవం కలిగించడం, ఆత్మీయంగా దైవ స్వభావంలోకి వారు మార్చడం దైవికమైన లక్షణం. కాబట్టి ఎందులో మనం ఆలోచిస్తున్నామో, ఏ విషయాల్లో మనం ఎదుగుతున్నామో ప్రయత్నించేయండి. ఇలా మన ప్రతి ప్రయత్నం, మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం మాట్లాడినా, ఏం చూసినా, ఏం చెప్పినా, ఇచ్చినా, పుచ్చుకున్నా, కూర్చున్నా, లేచినా, ఏ పని చేసినప్పటికీ కూడా మన సహవాసం నాణ్యమైనదిగా మారుతుంది. ఎప్పుడు? నేను జీవాన్ని ఇచ్చే యేసుని వెంబడించినప్పుడు, ఆయనలా నేను బతికినప్పుడు. కాబట్టి ఆత్మీయంగా ఎదుగుతున్నామంటే కృపలో, జ్ఞానంలో దైవ స్వభావం మనలో ఎంతవరకు వచ్చింది, ఆయన స్వభావం జీవం కలిగించడం అయితే నీ స్వభావం, నా స్వభావం ఏంటి అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.